స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శివలీలలు కార్తీక మాస సందర్భంగా మనం శివుని యొక్క లీలలను తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇవాళ మనం ఒక శివభక్తుడి కథ తెలుసుకుందాం. దానితో పాటుగా ఇంకొక అసురుణ్ణి, దుర్గాసురుణ్ణి సంహరించిన వృత్తాంతము కూడా మనం తెలుసుకుందాం. ఒకప్పుడు చోళరాజు చిదంబరాన్ని పరిపాలించేటప్పుడు వైష్ణవేతరులతో కొద్దిగా గొడవలయ్యి అప్పుడు వైష్ణవులందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు. ఆ తదుపరి కాలంలో వైష్ణవరాజులు శివలింగాలను కూడా బయటపడవేయించేసి ఆ దేవాలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేయించేసి మళ్ళీ ఆ దేవాలయాల్లో శివుడివన్నీ తీసేసి వైష్ణవుడివి పెట్టుకుని ఇలా మనకి షణ్మత సాంప్రదాయాలు ఉన్నాయి కదా. షణ్మతాల వాళ్ళు కూడా కొట్టుకుంటూ ఉండగా ఆదిశంకరుల వారు మరల మీకు అందరికీ గుర్తు చేస్తున్నది స్మార్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఆయన మొత్తము షణ్మతాలన్నింటినీ కూడా పంచాయతనాలన్నింటినీ కూడా ఒకచోట చేర్చి ఎవరికి ఏ దేవుడు ముఖ్యమో మీరు ఆ దేవుడినే పూజించుకోండి, కానీ అందరినీ కూడా ఇలా ఒకే చోట చేర్చి పూజించుకోండి అని శక్తి పంచాయతనము, శివ పంచాయతనము, షణ్మత పంచాయతనము, గాణపత్య పంచాయతనము, సూర్య పంచాయతనము, ఇలా ఆయన పంచాయతనాన్నంతా ఒకటే చోట తీసుకుని వచ్చి స్మార్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారంటే మత విద్వేషాలు ఉండకూడదు. నీ దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప కాదు, అందరూ ఒకటే, భిన్న భిన్న రూపాలలో ఉన్న పరమాత్మ ఒక్కడేనని చెప్పారు. ఆ సమయంలో ఆ శైవ భక్తులు కొంతమంది ఆ శివలింగాలను తీసుకుని అటు ఇటు వెళ్ళిపోయారు. కానీ కొన్ని శివలింగాలు రోడ్లపైనే ఉండిపోయాయి. పెద్ద పెద్ద శివలింగాలు అప్పట్లో, మరి అవి వీధుల్లోనే ఉండిపోయాయి. అలా ఉన్నప్పుడు ఒక శివభక్తుడి హృదయము ఎంత తప్పించిపోయిందోనండి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ ఏడవకూడదు, అక్కడ శివుణ్ణి రుద్రనమ్మకం చదవకూడదు, స్తుతించకూడదు, పొగడకూడదు. వైష్ణవులందరూ చుట్టుముట్టి కొట్టేస్తారు, లేకపోతే ఆ శివలింగాన్ని ఆ బయటపడేసిన దాన్ని కూడా ధ్వంసం చేసేస్తారు. గుండెలుబుకే బాధతోటి ఆయన మొత్తం ఇంటికి వచ్చేసి భార్య దగ్గర విపరీతంగా బాధపడడం మొదలుపెట్టారు. ఏమిటిది, మనకి దుఃఖం ఏమిటి, ఇది ఎలాగా అని చెప్పి వెళ్ళి ఆయన శివ పూజ చెయ్యందే అన్నం తినరు, మంచినీళ్ళు ముట్టుకోరు. మరి ఎలాగా, శివాలయం లేవు, శివాలయంకి వెళ్ళి చేసి పూజ చేసుకునే భాగ్యం లేదు, ఇంటి దగ్గర చేసుకుందామన్నా మంత్రం వినబడకూడదు. అలా మనస్సులోనే భక్తిభావంతో ఉన్నారు. ఉండి ఆ శివలింగం దగ్గరికి, రోడ్డు దగ్గరికి వచ్చారు. వచ్చి శంకర, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి అంటూ తిట్టడం ప్రారంభించిన వాడు పోనీ ఊరుకోవచ్చు కదా. మానసికంగా నిన్ను తిడుతున్నాననే బాధలో మునిగిపోతూ కళ్ళ నీళ్లతోటి నమస్కారం చెప్పుకుని లెంపలు వేసుకుని ఇలా తప్ప నేను పూజించలేని పరిస్థితికి నువ్వే తీసుకొచ్చావు కదయ్యా అని చెప్పి మానసికంగా బాధపడి వేడుకుంటూ, ఒక్కొక్క రాయి నేను నీ మీద వేస్తాను, ఇది ఒక్కొక్క పువ్వుగా మారి నీకు నీ పాదాల దగ్గర ఉండాలి స్వామి, నాకు ఈ దయనీయ పరిస్థితి నుంచి నువ్వే గట్టెక్కించు అని చెప్పి వేడుకున్న తర్వాత వెళ్తాడు. వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి లోపలేమో నమ్మకం జమకం, పైకేమో తిట్ల స్థుతులు వినిపిస్తూ ఉంటాడు. మానసికంగా చేసే పూజకు అంత గొప్పతనం ఉందండి. అందుకే కలియుగ ప్రజలందరికీ కూడా జపము, నామస్మరణ విశేషంగా చెప్పబడ్డాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, ధూమవతులు, దశమహావిద్యలు, ఎక్కడెక్కడో ఉండే కాలభైరవ స్వాములు, కాలభైరవుణ్ణి కాశీ వెళ్ళి పూజించుకుంటాం, ఇక్కడికి వచ్చాక కాలభైరవాష్టకం చదువుకుంటాం. కానీ అవి కూడా పరిధులు దాటిపోయాయి. ఆ కాలభైరవుని పూజించేవి కూడా పరిధులు దాటిపోయాయి. అవి ఎంతో పవర్ఫుల్ అండి. వాటన్నింటికి కూడా ఒక ప్రత్యేకంగా మనం మడి, ఆచారం, శుచి, శుభ్రత, ఆ మంత్రాలు తీసుకుంటే మన శక్తి సరిపోతుందా? ఆ మంత్రం చేయడానికి మన శక్తి సరిపోతుందా? ఏదో ఇవాళ ఒకసారి చేయగానే ఏదో ఒక
మనకి కావలసింది వచ్చేసిందంటే ఆ తర్వాత పరిస్థితులు ఏంటో తెలియవు. ఇలా చేసిన వాళ్ళందరూ ఎంతోమంది మళ్ళీ మానివేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాటన్నింటినీ కూడా దేవాలయాల్లో ఆ సాలగ్రామాలు ఆ మంత్రోపదేశాలన్నీ కూడా ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామి భవతరణే రామహరే కృష్ణహరే అని చెప్పారు. మీకు ఎప్పుడూ కూడా కృతయుగంలో పెద్ద పెద్ద తపస్సులు, రామావతార సమయంలో మూర్తి పూజలు, అదేమిటది హోమాలు, యాగాలు, యజ్ఞాలు. ద్వాపర యుగంలో మూర్తి పూజలు. ఎందుకంటే బృందావనంలో గోపికలు మూర్తి ఎలా ఉంటుంది, కృష్ణ పరమాత్మ మూర్తి అని వాళ్ళు తయారు చేసుకుని బృందావనంలో పెట్టుకుని మూర్తిని పూజించారు. మూర్తి పూజలు ఈ మూడు కలిపి మనకి కలియుగంలో చెప్పబడినా కూడా ఇవి చెయ్యడానికి ఏవేమి అర్హతలు ఉండాలో వేదవ్యాస మహర్షుల వారు కలియుగ ప్రజలందరికీ కూడా అనేక పురాణాల ద్వారా తెలియపరిచారు. వేదమే కొన్ని పద్ధతులను తెలియపరిచింది. అవన్నీ గాలికి వదిలేసి మ్యాగీ వండుకున్నంత ఈజీగా 5 నిమిషాల్లో మన పని అయిపోవాలి, దేవుడి యొక్క కృప ఉండాలి, ఆ పని కాకపోతే ఇంకో దేవుడు, ఆ పని కాకపోతే ఇంకో దేవుడు పద్ధతుల్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ మన రాముడు, మన కృష్ణుడు, మన దశావతారాలు, మన స్తోత్రాలు, పంచాయుధ స్తోత్రాలు, సుదర్శన మహామంత్రాలు, వీటన్నింటినీ కూడా గాలికి వదిలేసామని ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన అందరికీ కూడా ఈర్ష, అసూయ, ద్వేషాల వల్ల కళ్ళకి మాయపొర వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఏ స్థితిలో ఉన్నామనే పద్ధతిలోంచి దిగి రాలేకపోతున్నారండి, ఆలోచన చేయలేకపోతున్నారు. అందుచేత ఇక్కడ చూడండి, మానసిక భక్తికే ఎక్కువ శక్తి ఉంది అన్నది అనడానికి ఇందులో నిదర్శనం. మానసిక భక్తికి శక్తి ఉంది. మానసికంగా కొన్ని దౌర్భాగ్యపు ఆలోచనలకి కూడా తప్పు ఉంది, వాటికి కూడా భగవంతుడు శిక్ష వేస్తాడు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయమే. సరే, ఇంకా మానసికంగా రుద్రనమ్మకం చెప్తున్నారు, మానసికంగా శైవనామస్మరణ చేస్తున్నారు, శివ పంచాక్షరి చేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు, రాళ్ళు పెట్టి కొడుతున్నారు. కొడుతుంటే ఒకటేమో పువ్వుల కింద, దండల కింద అమోఘంగా పళ్ళు, పంచామృత అభిషేకాల కింద మారిపోయి మొత్తం శివలింగ దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని ఇంటికి వెళ్ళారు. చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేమిటి, పైకేమో తిడుతున్నాడు, మనకన్నీ ఏమో తిట్లు వినబడుతున్నాయి, రాళ్లతోటేమో శివలింగార్చన చేస్తున్నాడు, వేసేవి పక్కాగా రాళ్లే, అందరూ చూస్తున్నారు. మరి ఏమిటి వింత అనుకున్నారు. సరేలే అని వాళ్ళు ఆ రోజుకి వదిలేశారు. మర్నాడైంది. ఇంకో రోజు వీళ్ళందరూ గుమిగూడిపోతున్నారు. నువ్వు తిడుతున్నావా, ఏం చేస్తున్నావు, నువ్వు తిట్టే తిట్లు మాకు వినబడుతున్నాయి, కానీ అక్కడ పూల వర్షం ఎలా కురుస్తుంది అనగానే చెప్పడానికి నోటి మాట లేదు. దాంతో ఓ రోజు కొద్దిగా ఆలస్యం చేస్తారు. నా వల్ల కావటం లేదు నాయన, ఈ భోజనం తినలేకపోతున్నానని భార్య దగ్గర వెక్కి ఏడ్చి మళ్ళా వెళ్ళి మళ్ళా పూజ చేసుకుంటారు. ఇంకా శివుడు అతని బాధ చూడలేక తనలో అతనిని ఐక్యం చేసుకుంటాడనమాట. ఇదంతా ఈ వింతనంతా కూడా వైష్ణవాచార్యులందరూ కూడా చూస్తున్నారు, అనేక ప్రజలు చూస్తున్నారు. అంటే శివకేశవులిద్దరికీ వారిద్దరికీ అలాంటి భేదం లేదని వాళ్లే పురాణాల్లో చెప్పారు. మరి మనకెందుకండి ఈ కలియుగంలో ఈ రామాయణం అంతాను? అది తప్పు కదా. అంచేత స్మార్త సాంప్రదాయంలో శివకేశవులు సమానంగా మనం పూజించుకుని ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడి యొక్క, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. దాంతోపాటుగా మరి యొక్క చిన్న కథ ఏమిటి అంటే దుర్గాసురుని మరణము. పూర్వకాలంలో దుర్గాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మను తన యొక్క తపస్సు చే మెప్పించి చాలా వరములు పొందాడు. లోకములందలి సజ్జనులను, మునులను కూడా అనేక బాధలు పెట్టుచున్నాడు ఈ దుర్గాసురుడు. ఇంద్రుడు అమరావతి నుండి తరిమివేయుచు అతడు ఆనందించుచు వినోదించుచు ఈ దుర్గాసురుడు ఇంద్రుడు కూర్చునే స్వర్గలోకంలోని ఆ కుర్చీ మీద కూడా కూర్చుని అందరినీ నానా బాధలు పెడుతూ తనలో తాను ఆనందపడిపోతున్నాడు. ఈ వింత పోకడలు తట్టుకోలేకపోతున్నారు. మునీశ్వరులు యజ్ఞయాగాదులు చెయ్యలేక కష్టపడుతున్నారు. అతని దినచర్య ఏమిటంటే అందరినీ బాధ పెట్టడమే. ఇంక ఏం చేయలేక దుర్గాసురుణ్ణి సంహరించడానికి పరదేవతను అందరూ ప్రార్థించగా శివుడి దగ్గరికి వెళ్ళి విన్నవించుకోగా శివుడు చెప్తాడు, మీరు వెళ్ళి అమ్మవారిని ప్రార్థించండి అని.
ఆమె వాడి మొర ఆలకించి 100 కన్నులు గల భయంకాకారము ధరించి ఆ రక్కసుని ముక్కలు చేసి లోక కళ్యాణం చేసింది అమ్మవారు. కానీ ఆ అమ్మవారికి చెప్పిందెవరు? పరమేశ్వరుడే. దమయంతి, పరశురాముడు, కార్తవీర్యార్జునుడు మొదలైన వారు అందరూ కూడా ఈ శివపార్వతారాధనలు చేసుకుని సత్ఫలితాలను పొందారు. ఈ వృత్తాంతం అంతటినీ కూడా సురదుడను మేధావి రాజశ్రేష్ఠునితో చెప్పి మునీశ్వరులందరికీ కూడా సమాధానపరిచాడు. అందుచేతనే దేవీ నవరాత్రుల్లో శివశక్తి సమేతమైన మనం ఈ నవరాత్రి పూజలు మరియు శివారాధన అఖండంగా ప్రతినిత్యం కూడా రుద్ర పాశుపత హోమాలతోటి మనం చేసుకుంటూ ఉంటాం. దానితో పాటుగా ప్రణవ మంత్రాన్ని స్మరిస్తూ ఉంటాం ఎల్లవేళలా. ఈ ఓంకారం అనే శబ్దము, ప్రణవము దేనికి అనేక అర్థాలున్నాయి. బ్రాహ్మణులు తప్ప ఇతర వర్ణముల వారు ప్రణవ మంత్రాన్ని ఉచ్చరించడానికి అర్హత లేనట్టుగా ఉన్న సమయంలో ప్రణవ మంత్రోపాసన కారణంగా అభీష్ట కార్యాలన్నీ నెరవేరేటట్టుగా ఇది అందరికీ కూడా ఈ ప్రణవ మంత్రం అందజేయడం జరిగింది. ఓంకారము సర్వమంత్ర, బిందు మంత్ర, శివరూపములుగా అయి ఉన్నప్పుడు ఆ ఆకారము దానిపై ఉకారము మకారము కలిపి ప్రణవం ఏర్పడుతుంది. ఓం ఊమా అదనమాట. పరతత్వమునందలి భేదము ఈశ్వర శరీర భావమై ఉన్నందునే సూతుల వారు చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివారాధనలో ప్రధానమైనది ఓం నమఃశివాయ. ఈ మంత్రాన్ని నిశ్శబ్దంగా ముహూర్త కాలం సేపు పొద్దున్న సాయంత్రం మీకు ఎన్ని మంత్రోపదేశాలు ఉండనివ్వండి, మీరు ఎన్ని పూజలైనా కూర్చుని అఖండ దీక్షతో చెయ్యండి. కానీ ఏం చేసినా చెయ్యకపోయినా ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ అనే ఈ 2 మంత్రాలని కూడా అఖండంగా ముహూర్తకాల సమయం చేసిన వారికి కార్తీక దామోదరుడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఈ కార్తీక మాసంలో తప్పకుండా లభిస్తుంది. స్వస్తి. రేపటి భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. మా స్కందాగ్రజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.